ADAS లెవెల్ 2లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరే చూడొచ్చు, నేను స్టీరింగ్ని అయితే వదిలేస్తున్నాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఏదైనా వెహికల్ మన వెనకాల బ్లైండ్ స్పాట్లో ఉందనుకోండి, అండ్ ఇప్పుడు కొత్త లుక్స్తో అలాగే ADAS ఫీచర్స్తో ఇంకా దీనికి తిరిగే ఉండదా. హుండై కంపెనీ ఆల్ న్యూ 2024 హుండై క్రేటా ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేసింది. అండ్ ఈ కార్లో కొత్తగా ఎలాంటి చేంజెస్ చేశారు, ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ప్రైస్ ఎంత, ఎన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు అనే దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. సో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నా ఫస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్తో పాటు ADAS ఫీచర్స్ ఎలా వర్క్ అవుతాయనే దాని మీద ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హుండై కంపెనీ కొత్త క్రేటా ఫేస్ లిఫ్ట్ని 3 ఇంజన్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 115 HP పవర్ని అలాగే 143.8 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 2 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 6 స్పీడ్ మాన్యువల్, మరొకటి 6 స్పీడ్ IVT గేర్ బాక్స్. అండ్ ఈరోజు నేను డ్రైవ్ చేస్తున్నది కూడా 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. అది కూడా టాప్ ఎండ్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంది. అండ్ ఇంజన్ స్మూత్నెస్ అండ్ రిఫైన్మెంట్ గురించి చెప్పాల్సి వస్తే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, క్రేటా పెట్రోల్ ఇంజన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా ఉంటుంది. అసలు ఇంజన్ ఆన్ అయినప్పుడు కూడా మనకు తెలియదు, అసలు సౌండ్ అనేది క్యాబిన్లోకి వినపడదు. ఈవెన్ హై స్పీడ్స్లో కూడా రిఫైన్మెంట్ సూపర్గా ఉందనే చెప్పాలి. హుండై కంపెనీ క్రేటా ఆటోమేటిక్ వేరియంట్స్ అన్నిట్లో కూడా, అంటే పెట్రోల్, డీజిల్ అన్ని ఆటోమేటిక్ వేరియంట్స్లో కూడా డ్రైవ్ మోడ్స్తో పాటు ట్రాక్షన్ మోడ్స్ని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారు. సో ఈ డ్రైవ్ మోడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీ కండిషన్ తగ్గట్టు మీరు మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవేలో వెళ్తున్నారు, ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలనుకుంటే స్పోర్ట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వడం వల్ల కూడా మీరు ఆటోమేటిక్ వేరియంట్లో కూడా మాన్యువల్గా గేర్స్ని షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పవర్ డెలివరీ అయితే మనకి లీనియర్గానే ఉంటుంది. 2000 ఆర్ 2500 RPM దాటినప్పటి నుండి పికప్ అనేది బాగా అందుకుంటుంది. అండ్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ సిటీ కండిషన్స్లో చాలా ఎఫెక్టివ్గా డ్రైవ్ చేయొచ్చు. ఈవెన్ మాన్యువల్ గేర్ బాక్స్ అయినా కూడా గేర్ షిఫ్టింగ్ పరంగా ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా స్మూత్గా ఉంది గేర్ షిఫ్టింగ్. అండ్ క్లచ్ కూడా చాలా లైట్గా ఉంది. అండ్ మీకు ఒకవేళ ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే పెట్రోల్లోనే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. సో మీరు దాన్ని తీసుకుంటే మీకు ఆ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎక్కువ పవర్ కూడా డెలివరీ చేస్తుంది టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కొంచెం మైలేజ్లో వేరియేషన్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. సో మీరు ఎక్కువ మైలేజ్ కావాలి, సిటీ కండిషన్స్లోనే నేను ఎక్కువగా డ్రైవ్ చేస్తాను అంటే మీరు న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్కి వెళ్ళొచ్చు. అలా కాదు నేను లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేస్తుంటాను అంటే మీకు డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ డీజిల్ ఇంజన్ కూడా మనకి 2 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 6 స్పీడ్ మాన్యువల్, మరొకటి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. హుండై కొత్త క్రేటా టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ADAS లెవెల్ 2 ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ మాన్యువల్కి ఆటోమేటిక్ వేరియంట్స్లో ADASలో ఒక్క ఫీచర్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్లో మనకి స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది విత్ స్టాప్ అండ్ గో ఫీచర్. అది తప్ప మీకు మాన్యువల్ వేరియంట్లో అన్ని ADAS ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈరోజు మనం డ్రైవ్ చేస్తున్న ఈ కార్లో కూడా ADAS లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. ADAS లెవెల్ 2లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ గురించి. ఈ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఫీచర్ వల్ల ఏమంటే మీరు వెహికల్ తీసుకొని వెళ్తున్నప్పుడు సడన్గా ఆపోజిట్లో ఏదైనా వెహికల్ కానీ లేదా ఎవరైనా నడుచుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా వెహికల్ అనేది డిటెక్ట్ చేసి డ్రైవర్కి వార్నింగ్ అలర్ట్ ఇస్తుంది. అంతేకాదు ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్లో వచ్చేసరికి వార్నింగ్తో పాటు మీరు వెహికల్ని స్టాప్ చేయకపోతే బ్రేక్స్ని కూడా అప్లై చేసి వెహికల్ని స్టాప్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సెకండ్ ADASలో ఫీచర్ వచ్చేసరికి లేన్ డిపార్చర్ వార్నింగ్, అలాగే లేన్ కీప్ అసిస్ట్. అండ్ ఇది వచ్చేసరికి హైవేస్లో మనకి బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే లేన్ మార్కింగ్స్ అనేవి క్లియర్గా రోడ్లో కనపడతాయి కాబట్టి. సో లేన్ డిపార్చర్ వార్నింగ్ వచ్చేసరికి మీరు ఒక లేన్లో వెళ్ళేటప్పుడు పొరపాటున లేన్ని క్రాస్ చేస్తున్నారనుకోండి, ఇమ్మీడియట్గా వార్నింగ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు. సో ఇలా వార్నింగ్ అనేది డ్రైవర్కి ఇస్తుంది. అంతేకాదు లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉండడం వల్ల ఈ స్టీరింగ్ని కూడా అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేసి మనం ఒకటే లేన్లో వెళ్ళేటట్లు చూస్తుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు, నేను స్టీరింగ్ని అయితే వదిలేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, స్టీరింగ్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా లేన్కి తగ్గట్టు వెహికల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఫీచర్ ఎస్పెషల్లీ హైవేస్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి బాగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల అడిషనల్ సేఫ్టీ అనేది కూడా వస్తుంది.
ఇంకా అడాస్లో ఇంకొక సేఫ్టీ ఫీచర్ వచ్చేసరికి బ్లైండ్ స్పాట్ సేఫ్టీ. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, వెహికల్ నేనైతే క్రాస్ చేస్తున్నాను. ఏదైనా వెహికల్ మన వెనకాల బ్లైండ్ స్పాట్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ క్లస్టర్లో చూపిస్తుంది. అదేవిధంగా మనకి సైడ్ మిర్రర్లో కూడా ఆ రెడ్ కలర్ ఇండికేషన్తో ఈజీగా మీకు చూపిస్తుంది. దీనివల్ల డ్రైవర్ అనే వాళ్ళు అలర్ట్ అవుతారు. సో వెనకాల నుంచి వచ్చే వెహికల్ కూడా మనకి కొలైడ్ కాకోకుండా లేదా యాక్సిడెంట్ కాకోకుండా చూస్తుంది. ఇంకా దీంట్లో లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏమిటంటే, మీ వెహికల్ ట్రాఫిక్లో కానీ లేదా సిగ్నల్ దగ్గర కానీ ఆగినప్పుడు, మీ ముందు ఉన్న వెహికల్ మూవ్ అయినప్పుడు మిమ్మల్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో యానిమేషన్ ద్వారా అలర్ట్ చేస్తుంది. అలాగే ఇంకా రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఈ ఫీచర్ వల్ల మీరు మీ కార్ని రివర్స్ చేసేటప్పుడు వెనకాల ఏదైనా వెహికల్ లెఫ్ట్ ఆర్ రైట్ నుండి ఎంటర్ అయితే దాన్ని వెంటనే డిటెక్ట్ చేసి కొలిజన్ కాకుండా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అలాగే ఆటోమేటిక్గా బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంది. ఇంకా హై బీమ్ అసిస్ట్ అండ్ సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ ఏడాస్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన ఏడాస్ ఫీచర్స్ అన్నిటికీ సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మీరు క్లియర్గా తెలుసుకొని ఏడాస్ ఫీచర్స్ని యూజ్ చేయండి. అలాగే మీరు ఈ కార్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా అనంతపురం ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న హుండై షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సేల్స్ పరంగా మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో నెంబర్ 1 అంటే క్రేటా అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు కొత్త లుక్స్తో అలాగే ఎడాస్ ఫీచర్స్తో ఇంకా దీనికి తిరిగే ఉండదా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.